నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతాంగానికి అండగా నిలవడమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దు. మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధికా రమేష్. కార్యకర్తలకు భరోసానిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రతి రైతుకు భరోసానిచ్చేలా క్షేత్రస్థాయిలో రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెనాలిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతాంగం పరిస్థితి, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల క్రమంలో రైతు పండించిన పంటను చివరి గింజ వరకు కొనే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. రైతుకు నచ్చిన చోట ధాన్యం విక్రయించుకునే విధానం పటిష్టంగా అమలు చేస్తున్నామని అన్నారు. రైతు సహాయ కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతుకు నగదును 48 గంటల్లో పూర్తిగా అందేలా చూస్తామని అన్నారు. తేమ శాతం 24% నుండి 25% వరకు పెంచామని అన్నారు. 100% రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేసే విధానంలో జీపీఎస్ పాటించాల్సి ఉండేదని దాన్ని కూడా తాము సవరించామని అన్నారు. రైతుకు భారం కాకుండా రైతు కళ్ళం దగ్గరే ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని తాము అమలు చేస్తామని అన్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని 1745 రూపాయలకు, బి గ్రేడ్ ధాన్యాన్ని 1725 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక పార్టీ నాయకులు బండారు రవికాంత్, హరిదాస్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా, క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది. దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది. అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేశామో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ 4-5 జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి. ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే 17% అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున 24 నుంచి 25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారులు యంత్రాంగం అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది. కేవలం 5 కిలోలు తరుగు తీసుకుని 20% తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము దాదాపు 1100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్ళు 100% పెరిగింది. రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికే మీరు మీ ధాన్యం అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి. ఎందుకంటే చక్కటి రేటు మీకు ఇస్తున్నాం. మీరు మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 36 గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతున్నాయి ఈ నిధులు. సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి. ఎక్కడైతే జీపీఎస్ సిస్టమ్స్ మేము ఏర్పాటు చేసాం, అంటే గతంలో మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ కంపల్సరీగా జీపీఎస్ డివైస్ ఒకటి ఏర్పాటు చేసాం. తద్వారా మాకు తెలిసేది ఏ మిల్లుకి వెళ్తుంది, ఎంతసేపు అవుతుంది. ఆ నిబంధన కూడా తొలగించేసాం. జీపీఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి, మన ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకుందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా పౌర సరఫరాల అధికారులకు
నిన్న ఇవాళ మేము ఆ విధంగా ఈ నిబంధనలను తొలగించి వాళ్ళకి అందించడం జరిగింది. కొంచెం వాతావరణం మారింది అనే ఆందోళనతో 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియని 3-4 రోజుల్లోనే కుదించి హడావుడిగా మరి రైతులు కొంచెం ఆందోళనలో ఉన్నారు. ఆ పరిస్థితి రాకుండా కల్లాల దగ్గరే మేము కొనే విధంగా, కల్లాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ప్రభుత్వ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసాం. ఈరోజు నేను మంగళగిరి నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాను. అనేక ప్రాంతాల్లో రైతులతోటి కలిసి అక్కడ ఉన్న సమస్యలపైన వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తపరిచారో వాటన్నిటి కూడా వాళ్ళకి సమాచారం అందించి ఒక ధైర్యం నింపే విధంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా వినూత్నంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మేము వాట్సాప్ నంబరు కేవలం హాయ్ అని రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి ఆటోమేటిక్గా మెషిన్ ద్వారానే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏ మిల్క్ అమ్మాలి, ఎంత ధాన్యం అమ్మాలి, ఇవి వివరాలన్నీ ఇమీడియట్గా రైతుకి అందించే విధంగా వాట్సాప్లో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కొల్లిపర్లో బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యాచరణపై పలు అంశాలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 1 కోటి మంది టార్గెట్గా మొదలైందని అన్నారు. ఇప్పటి వరకు 52 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించినట్టు తెలిపారు. జీవితకాల సభ్యత్వం ప్రాధాన్యతను వివరించారు. కొల్లిపర మండలంలో రామకోటిరెడ్డి జీవితకాల సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. మరో 20 రోజులు వ్యవధి ఉన్నందున జీవితకాల సభ్యత్వం పట్ల అవకాశం ఉన్నవారు ముందుకు రావాలని అన్నారు. ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారికి కూడా బీమా సౌలభ్యం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కొల్లిపర మండలంలోని పలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ సభ్యత్వం అనేది మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రతి 2 సంవత్సరాలకి క్రమం తప్పకుండా సభ్యత్వాన్ని నమోదు చేసుకొని ఆ సభ్యత్వ నమోదు తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటారు. గత సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ప్రజలు ఇచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దాదాపు 135 సీట్లు గెలిచిన సందర్భంలో ప్రతి 4కి ఒకరు సభ్యుడిగా ఉండటానికి అవకాశం ఉంది అని చెప్పి యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆలోచన చేసిన మేరకు 1 కోటి మందితో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నాంది పలకలేదు. దీంట్లో భాగంగానే ఇప్పటికే 50 లక్షల మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆల్ టైం రికార్డ్. 1,00,000 రూపాయలు కట్టినట్లయితే వాళ్ళు శాశ్వత సభ్యుడిగా పార్టీలో కొనసాగుతారు. శాశ్వత సభ్యుడిగా సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి లంకోటిరెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ముందుకు రావాలని, ఎక్కడైనా సరే నష్టం జరిగితే ఆ నష్టాన్ని నివారించడానికి, అకాల మరణం జరిగితే 5 లక్షల రూపాయలు కేవలం 100 రూపాయల సభ్యత్వం ద్వారానే పొందే అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రెండోది, సాధారణ మరణం చెందిన ఎవరైనా సభ్యుడు వాళ్ళకి 10,000 రూపాయలు మట్టి ఖర్చు కింద ఇవ్వబోతున్నటువంటి పార్టీ తెలుగు. అంటే పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలకి ఒక బలమే తెలుగుదేశం పార్టీ అనే భావంతో కార్యకర్తల్ని, ఎవరైతే నిరుపేదలుగా ఉన్న కార్యకర్తల్ని, ఆపదల్లో ఉన్న కార్యకర్తల్ని, కష్టాల్లో ఉన్న కార్యకర్తల్ని ఈ సభ్యత్వ నమోదు ఉపయోగపడాలనే దాంట్లో భాగంగానే ఎన్టీఆర్ ట్రస్ట్
ద్వారా కొన్ని వేల మంది ఇప్పటి వరకు కూడా విద్యని పొందినటువంటి ఘనత తెలియజేసిన పార్టీ. ఆ రకమైనటువంటి సహాయ సహకార అంతేకాకుండా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్స్ని అనేక చోట్ల పెట్టి ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ని క్యాంపులు పెట్టి బ్లడ్ని తీసుకొని ఎవరికైతే రక్తం అవసరం వాళ్ళందరినీ కాపాడినటువంటి ప్రక్రియలో కూడా నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం. పట్టణ పరిధిలోని డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా బుధవారం ఆమె స్థానిక 28వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు సమస్యల గురించి స్థానికులు, స్థానిక వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ చైర్పర్సన్ రాధిక రమేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ వార్డులోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. వార్డులో ప్రధానంగా డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, వెంటనే వాటిని తొలగించాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, పలువురు స్థానికులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 28వ వార్డుకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వార్డుకు వచ్చేసి ఎవరికి వాళ్ళు ఇంటి ముందులా బండలేసి లేదా చెట్లు పెట్టుకుంటున్నామని ఇంత ఎత్తున మట్టిలాగా పోసేసి మొక్కలు పెట్టడం జరిగింది. అది డ్రైనేజీ పారుదల అనేది లేకుండా ఎక్కడ మురికి అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ వేస్ట్ వ్యర్థాలు, ఈ కవర్లు కానివ్వండి, ఖాళీ బాటిల్స్, ఇలాంటి వ్యర్థాలన్నీ ఆ కాలువలో వేయటానా, అందుట్లో చిన్న డ్రైనేజీ అవటానా ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ చెప్పేదండి, మనం ఇక్కడ కాలువని ఎంత జాగ్రత్త చూసుకుంటామో మన ఆరోగ్యం కూడా అంత మెరుగుపడుద్ది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఇలాంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి డస్ట్బిన్ రూపంలో వేయాలని కోరుకుంటున్నాను. అలానే ఈ బండలు తీసే విధంగా పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తేనే ఈ శానిటేషన్ అనేది మెరుగుపడుద్ది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా మున్సిపల్ సిబ్బంది కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో రైతు మధుసూదన్ రావుకి చెందిన పొలంలో వేసిన బీపీటీ 3082 రకం పంటను బుధవారం బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి కృష్ణవేణి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ బీపీటీ 3082 రకం నూతనంగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇక రైతు మధుసూదన్ రావు పొలంలో ఈ సంవత్సరం సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారని పేర్కొన్నారు. బీపీటీ 3082 రకం రైతాంగానికి లాభం చేకూర్చేలా ఉందని పేర్కొన్నారు. రైతు సోదరులు బీపీటీ 3082 పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్, ఏఈఓ మోహన్, విఏఏ సంసోనమ్మ, పలువురు రైతులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వి కృష్ణవేణి అండి. నేను బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్గా పనిచేస్తున్నాను. మా బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మేము నూతనంగా డెవలప్ చేసినటువంటి బీపీటీ 3082 అనేటటువంటి రకాన్ని మినికిట్ స్టేజ్లో మనం రైతుల పొలాల్లో ఈ రాష్ట్రం అంతా కూడా ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రం అంతా కూడా మనం చేసినప్పుడు 3082ని మనం పరిశోధనలో రైతుల పొలాల్లో మనం చేసినప్పుడు సిరిచంచులలో మనకి ఫస్ట్ 2 సంవత్సరాలు కలిపి యావరేజ్ మీద మనకి 10 నుంచి 12% ఎక్కువ దిగుబడి సాధించడం జరిగింది. ఇది బీపీటీ 5204తో పోల్చినప్పుడు ఇది దాదాపుగా మనకి ఏంటంటే 135 రోజుల్లో మనకి కోతకు వస్తుంది ఖరీఫ్ సీజన్లో. తర్వాత కుకింగ్ క్వాలిటీ కూడా దీనికి బాగుంది. హెడ్ రైస్ రికవరీ అంటే మన బియ్యం దిగుబడి కూడా ఇది 60% కన్నా ఎక్కువగా మనకి గమనించడం జరిగింది. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉండటం వల్ల మనకి రైతుల్లో కూడా ఈ యొక్క వెరైటీ ఆదరణ పొందుతుంది. మనకి లాస్ట్ 2 సంవత్సరాల్లో కూడా ఈ సంవత్సరం ఇప్పుడు మనం 3వ సంవత్సరంగా దీన్ని చిరుసంచుల దశలో రైతుల పొలాల్లో పరీక్షించడం జరిగింది. సత్ఫలితాలను ఇచ్చింది కాబట్టి మనం దీన్ని రికమెండేషన్ చేస్తున్నాము డైరెక్ట్ సోయింగ్కి కూడా. ఇదే విధంగా ఈ 3 సంవత్సరాల పెర్ఫార్మెన్స్ని చూసి నెక్స్ట్ మనం వెరైటీ రిలీజ్ చేసినప్పుడు దీని యొక్క విస్తీర్ణం కూడా పెరగడానికి అవకాశం ఉందండి. నమస్కారం, నేను జిల్లా వ్యవసాయాధికారి గుంటూరు జిల్లా నున్న వెంకటేశ్వర్లు అండి. ఈరోజు సోమసుందరపాలెం తెనాలి మండలంలో మధుసూదన్ రావు గారు సాగు చేసినటువంటి బీపీటీ 3082 అనేటువంటి వరి రకాన్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఈ వెరైటీ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ చూసినట్లయితే చాలా బాగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మధుసూదన్ రావు గారు మరి దీన్ని ఖరీఫ్ సీజన్లో డైరెక్ట్గా గింజ
ఈవెన్ వెదబెట్టడం కూడా కాదు, బ్రాడ్కాస్టింగ్ చేశారు. ఎకరానికి ఒక 12-13 కేజీల చొప్పున బ్రాడ్కాస్టింగ్ చేశారు. సో ఈ అన్ని లక్షణాలు ఉండటం వల్ల దిగుబడి కూడా మంచి దిగుబడి, క్వాలిటీ పరంగా కూడా బీపీటీ క్వాలిటీ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వెరైటీ మంచిగా రాణిస్తుందని మరి రైతులు కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి లాభించే పరిస్థితి కనపడుతోంది. ఇది బాపట్ల వరి పరిశోధన స్థానం నుంచి డాక్టర్ కృష్ణవేణి గారు వారి బృందం దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దానికి భిన్నంగా ఇవి కనుక మంచి టాలరెన్స్గా కానీ ఉండేటట్లయితే ఖచ్చితంగా ఈ వెరైటీ ప్రూవ్ టు బి ద బెస్ట్ వెరైటీ అవుతుంది. దీనికి ఉన్నటువంటి లక్షణాల్లో షార్ట్ డ్యూరేషన్, హై ఈల్డింగ్ అండ్ టాలరెంట్ టు పెస్ట్ అండ్ డిసీజెస్ లైక్ బీపీహెచ్ అండ్ బ్లాస్ట్. సో కాబట్టి ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ వల్ల ఇది రైతుల మన్నన చూరుకొని రాబోయే రోజుల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అవకాశం. నేను ఒక 70 సెంట్లలో 10 కిలోల విత్తనాలు బీపీటీ 3280 వేశాను. నేను సోయింగ్ డేట్ ఏమో జూలై 26, ఇప్పటికి 122 రోజులు అయింది. అయితే నేను ఈ తెగుళ్ళు పురుగులు ఏమీ లేవు, నేను చేసేది ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి అసలు కూడా వెరైటీలో టాలరెన్స్ ఉంది. నేను ఇన్ని వెరైటీలు వేసా కానీ ఇంత బాగా అయితే లేదు. ఇది బ్రహ్మాండంగా ఉంది, నాకు ఇది నచ్చింది. నెక్స్ట్ రబీలో కూడా వేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకో రైతు పరిశోధనా కేంద్రం నుంచి కృష్ణవేణి మేడం గారు వచ్చారు, శాస్త్రవేత్త గారు. తర్వాత మన జిల్లా వ్యవసాయాధికారి శ్రీ మన్నా వెంకటేశ్వర్లు గారు కూడా వచ్చారు. అక్కడ ఫీల్డ్ క్షేత్ర ప్రదర్శన చూసి ఇక్కడ కొంచెం సేపు రైతులతో గ్రామ సభలాగా చేయాలని వచ్చాము. తర్వాత మేము రెగ్యులర్ యాక్టివిటీగా పొలం పిలుస్తుందనే కార్యక్రమం కూడా జరుగుతున్నాం. ఆ కార్యక్రమం కూడా ఇందులో భాగంగా జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రస్తుతం పీక్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మన వాతావరణం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ బిజీగా గడుపుతున్నారు. కాబట్టి వర్షం రాకూడదని మనం కోరుకుంటున్నాం. రైతుల వద్దనున్న ధాన్యం కొనుగోలు చేస్తామని తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండల పరిధిలోని గొడవరు గ్రామంలో రైతులతో మంత్రి మనోహర్ మాట్లాడారు. వరి పంట కోతలు కోసి ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. పంట వివరాలు, దిగుబడి రైతులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిచే పంటలో తేమ శాతం పరీక్ష నిర్వహించారు. రైతులందరూ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని, పంట నగదు 24 గంటల్లోనే అకౌంట్లో నగదు పడుతుందని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రతి రైతు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు పంట అమ్ముకునేలా అధికారులు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. తహసీల్దార్ ఐ సునీత, వ్యవసాయ జీడీసీఎంఎస్ అధికారులు, రైతులు ఉన్నారు. వెయిట్ తక్కువ వస్తుంది, వెయిట్ తగ్గుతుంది సార్. వెయిట్ తగ్గుతుంది కాదు, నువ్వు మ్యాక్సిమం 5 కిలోలు తరుగు పెట్టించి తేమ శాతం ఎంత ఉన్నా కూడా తీసేసుకోండి. సరే సార్. సరేనా? అసలు దాంట్లో ఇంకా వెనకడబాకండి మీరు. నాకు మొత్తం ఎత్తేయాలి సరుకు. సాయంత్రానికల్లా మీరు కూడా దగ్గర నుండి కోఆర్డినేట్ చేసుకున్నామా, మీకు ఏం కావాలో ట్రాన్స్పోర్టేషన్ చూసుకోండి. చెప్పు, నువ్వు చెప్పు. నాకు తెలియదు, చెప్పాలి. నువ్వు తెలియపోతే ఎట్లా నీకు రైతుకి? అంటే మిర్చి రేట్ పర్వాలేదు సార్. మిర్చి రేటు 1740 రూపాయలు మంచి రేట్ అండి. 1740 రూపాయలు మంచి రేట్ మిర్చి. అందులో 24 అవర్స్ పడుతుంది కదా. అంటే ఏ క్వాలిటీ అయితే 1730. 20 రోజులు తీసుకోండి. అది కూడా 24 గంటలు వేసేస్తామమ్మా. నువ్వు కావాలంటే ఒకళ్ళు చేసి చూడండి, ఎవరైనా ఒకళ్ళు మీ ఊర్లో వేసి చూడండి మీరు, అది నిజమా కాదా అని. 24 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు పడతాయి. సరేనా? ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఖచ్చితంగా మంచిగా మీ సేవలు అన్ని సెంట్లు అమ్ముతావా? మరి రాశాడు అంటున్నావు, తీసుకుంటాడు. పంట దిగుబడితో పాటు మద్దతు ధర తగ్గిపోవడంతో ధాన్యం పండించే రైతు పరిస్థితి ఆందోళన పరిస్థితిలో ఉందని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివ సాంబిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక నాసర్పేటలోని గాంధీ ఇర్విన్ పార్క్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోతున్న ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం ఎకరానికి 35 నుండి 45 బస్తాలు రాగా ఈ సంవత్సరం 28 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. ఇక రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతం చూసి మిషన్లు గాని గోదాలు గాని అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1765 రూపాయలకు ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దుగ్గిరాల మండలం రైతు సంఘం కార్యదర్శి ఎన్ యోగేశ్వరరావు మాట్లాడుతూ మెయిన్ కాల్వ సీపేజీ కారణంగా దుగ్గిరాలలో 500 ఎకరాల్లో నీరు బయటకు పోక రైతాంగం ఇబ్బంది పడుతుందని, సత్వరమే సమస్యను పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ములకా శివకుమారి, ఎన్ రాజలక్ష్మి,
వెలగ ఆదినారాయణ, గద్దె రవీందర్రావు, చంద్రకళ, చల్లపల్లి కిన్నెర, జెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కానీ ధాన్యం ధర లేక ధాన్యం రైతు దగాబడుతున్న పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. గత సంవత్సరం ఎకరానికి 40-45 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 30 నుంచి 25 బస్తాల దిగుబడి, అంటే ఎకరానికి 10 బస్తాల దిగుబడి తగ్గింది. ధర చూస్తే గత సంవత్సరం 1800 ఉన్న ధర ఇవాళ 75 కిలోల బస్తా 1400, 1370 కూడా అమ్ముతుంటే రైతు కంట కన్నీరు పడుతుంది. మరి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వాలు మేము ధాన్య సేకరణ కేంద్రాలను ప్రారంభించాం అంటున్నారు. కానీ ధాన్య సేకరణ కేంద్రాలు చూస్తే రైతులకి అనేక రకాల ఇబ్బందులు, మట్టి గడ్డలు ఉన్నాయి, తాళ్ళు ఉంది, మాయిశ్చర్ ఉంది, రకరకాల పేరుతో రైతులకి మరి అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తుంది. దీనివల్ల ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయలు కనీసం ధాన్యం ధరలో వచ్చింది. అట్లాగే దిగుబడిలో కూడా మరో 10,000, అంటే వెరసి ఈ సంవత్సరం ఎకరానికి 20,000 రూపాయలు రైతు నష్టపోతున్న పరిస్థితి ఉంది. మన ప్రాంతంలోనే మన తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రులుగా చేస్తున్నారు. అందుకని మిల్లర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ధాన్యం 1,740 రూపాయలు కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే విధంగా మరి గౌరవ మంత్రి గారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు నడుకు దురేగేశ్వరరావు, మా దుగ్గిరాల గ్రామం, దుగ్గిరాల మండలం. మేము గతంలో ఇరిగేషను ఏఈ గారిని పెద్ద కాలువ బాగా ఉండి మాకు స్లీపింగ్ ఇబ్బందిగా ఉందనే పద్ధతిలో దుగ్గిరాల్లో ఏఈ గారిని కలిసాం ఒక వారం క్రితం. ఇదిగో తగ్గుతుంది, అదిగో తగ్గుతుంది అనే పద్ధతిలో చెబుతూనే ఉన్నారు. లాభం లేదని ఈరోజు తెనాలిగా ఉన్నటువంటి ఈఈ గారిని, చీఫ్ ఇంజనీర్ గారిని కలుద్దామని వచ్చాం. వెంకటరత్నం గారిని, వారు అందుబాటులో లేరు. అయినా ఫోన్లో వారితో కాంటాక్ట్ అయ్యాం. ఏమండి, మాకు ఈ పెద్ద కాలువతో చాలా ఇబ్బందిగా ఉన్నది, ఇప్పటికే చేలన్నీ పడిపోయినాయి, ఓ పక్క రేటులు లేవు, మరో పక్క నీళ్ళలో నాంతుంది, మాకు ఈ పెద్ద కాలువ తగ్గితే కానీ మా ఈ కోతలు పడనటువంటి పరిస్థితి ఉందని వారి దృష్టికి ఫోన్లో తీసుకెళ్ళాం. వెంకటరత్నం గారు స్పందించి మేము ఈ 2 రోజుల్లో దీన్ని పరిష్కారం చేస్తామనే పద్ధతిలో చెప్పడం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయునిగా, హోమియో వైద్యునిగా తెనాలి పట్టణానికి చెందిన పెనుముని మృత్యుంజయరావు వృత్తికి ప్రవృత్తికి న్యాయం చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొల్లిపర మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విద్యాసేవలు అందిస్తూ తెనాలి నాజర్పేటలో హోమియో వైద్యునిగా సేవలు అందిస్తున్న మృత్యుంజయరావు 2024 సంవత్సరానికి గాను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్నారు. రోటరీ క్లబ్ నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగాను, నియోజకవర్గ స్థాయిలో తమ ప్రతిభను చాటుతూ ఉపాధ్యాయ సంఘాలతో సత్కారాలు అందుకున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటూ ఈ మాస్టరు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సమాజంలోని సగటు మనుషుల సమస్యల్నే కథా వస్తువులుగా ఎంచుకొని అద్భుతమైన రచన చేసి ఎందరినో ఆలోచింపచేసిన అభ్యుదయ రచయిత, అభ్యుదయ భావాలకు సరికొత్త భాష్యం చెప్పిన మార్క్సిస్ట్ గాంధీ బొలిముద్ద శివరామకృష్ణని బొలిముద్ద శివరామకృష్ణ 104వ జయంతి వేడుకల్లో పలువురు ప్రముఖులు ఆయనకు ఘన్యవాళులర్పించారు. తెనాలి ఎన్జిఓ కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి అభ్యుదయ శ్రీ రచయిత, కమ్యూనిస్టు భావజాలంతో జీవితకాలం ఆదర్శ జీవితం గడిపిన బొల్లిముద్ద శివరామకృష్ణ 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోస్టల్ శాఖ నాయకులు బివి రావు అధ్యక్షత వహించిన సభలో తెనాలి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత బొల్లిముద్ద శివరామకృష్ణ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అలసం జిల్లా అధ్యక్షులు కనపర్తి బెనహర్, ప్రజా నాట్య మండలి అధ్యక్షులు మాణిక్యాలరావు, హరికథ భాగవతారిణి బి నాగమణి, కళాకారులు, సంఘ నాయకులు గరికిపాటి సుబ్బారావు, లోకం భాస్కరరావు వక్తులుగా పాల్గొని బొల్లిముద్ద శివరామకృష్ణ జీవనశైలి, సాహితీ విలువలు, సినీ రచయితగా ఆయన సినీ రంగ ప్రస్థానం పలు అంశాల గురించి ప్రస్తావించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాధాన్యత చాటుకున్నాయి. నీలాంబరం, బెల్లంకొండ వెంకట్ బెనహర్లో అభ్యుదయ గేయాలు ఆలపించగా గగనశ్రీ నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. రంగిశెట్టి రమేష్ కవితలు అందరినీ ఆలోచింపచేశాయి. మార్క్సిస్టు గాంధీ మనుష్యులు మారాలన్న మానవతావాది, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు, కీర్తికెక్కిన ఉదయభానుడు, ఓనమాలు దిద్దించిన వజ్జగా, బుర్ర కథతో వంత
ఏటొట్టు కథతో ఎదిగిన సాహిత్యం యాభైకి పైగా సినిమాలకు మాటలు రాయటం జరిగింది. అయితే సాధారణమైనటువంటి రచయితల్లాగా రాసినటువంటి మాటలు కావు అవి. ఒక విధంగా చెప్పాలంటే మాటలు తోటాలు పేల్చినటువంటి విప్లవ నాయకుడు అని చెప్పొచ్చు. ఆయన రాసినటువంటి చిత్రాలు ఈ సమాజానికి ఉపయోగపడుతూనే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రభుత్వాలు అంగీకరించి అవార్డులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. బాగా ఇష్టపడి రాసినటువంటి చిత్రాలు నిమజ్జనం తర్వాత కాలం మారింది, మనుషులు మారాలి, ప్రజానాయకుడు, ఇటువంటి 50కి పైగా చిత్రాలకి ఆయన రచన చేయటం జరిగింది. మా గ్రామం అనేక సందర్భాల్లో బొల్లిముద్ద శివరామకృష్ణ గారు మరి సందర్శించడం, మా ఇంట్లో ఉండటం, మాతో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ఇంటికి తరచూ వస్తూ ఉండేవాళ్ళు. ఆయన గురించి మరి అప్పటి నుంచే నేను చిన్నతనం నుంచే కూడా బొల్లిముద్ద శివరామకృష్ణ గారి ఆదర్శ భావాల్ని, అలాగే మా నాన్న కమ్యూనిస్ట్ భావాలను కూడా వంటపట్టుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ భావాలని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నందుకు వాళ్ళిద్దరు కూడా నేను విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బొల్లిముద్ద శివరామకృష్ణ గారు మరియు చదువుకున్న తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో చేరి తర్వాత దానికి కూడా రాజకీయ కారణాల వల్ల దాన్ని రాజీనామా చేసి కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగి తర్వాత మరి కమ్యూనిస్ట్ పార్టీ బ్యాన్ అయిన రోజుల్లో ప్రజానాట్య మండలి 1944లో స్థాపించినప్పుడు ప్రజానాట్య మండలి స్థాపనలో కూడా బొల్లిముద్ద శివరామకృష్ణ గారు ఈ గుంటూరు జిల్లాలో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అనేక కష్ట నష్టాలు పడినటువంటి సందర్భాలు నాకు తెలుసు. అలాగే బొల్లిముద్ద శివరామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తెనాలి తాలూకా కార్యదర్శిగా అనేక ప్రజా ఉద్యమాల్ని నడిపినటువంటి మరి ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ బొల్లిముద్ద శివరామకృష్ణ గారు సినీ రంగానికి వెళ్ళిన తర్వాత మనుషులు మారాలి అనే సినిమాని రచించిన తర్వాత దాంట్లో మాటలు మరి పేద ప్రజల హృదయాలలో ఎంతగా నాటుకుపోయినాయో మరి ఆ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం ఇప్పుడు కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కీర్తిశేషులు బొల్లిముద్ద శివరామకృష్ణ గారి 104వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలందరికీ, వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారం. శివరామకృష్ణ గారి గురించి మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా వివరంగా చెప్పారు. కళామ తల్లికి చేసిన సేవ కానివ్వండి, పేద పడుగు బలహీన వర్గాల గురించి చేసిన ఆలోచన కానివ్వండి, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీకి చేసిన సేవ కానివ్వండి, అనేక రకాలుగా ఆ రోజున ఆయన సేవలు అందించారు. మన తెనాలి దగ్గర చంద్రవాడ గ్రామం 1920లో ఆయన జన్మించారు. తెనాలి వాసి కావడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఆ రోజుల్లో ఊర్వశి శారద గారికి ఊర్వశి బిరుదు వచ్చిందంటే దానికి బొల్లిముద్ద శివరామకృష్ణ గారి రచనే కొంత కారణం. మరి కాలం మారింది కానివ్వండి, మనుషులు మారాలి కానివ్వండి, ఇలా ఎన్నో ఆనాటి అనేక చిత్రాలకి ప్రజలకి హత్తుకునే విధంగా, ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా, అది చూస్తే కన్నీరు పెట్టుకునే విధంగా
ఆనాడు ఆయన రచించడం జరిగింది. స్థానిక ఇందిరానగర్ కాలనీ 32వ వార్డులో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ స్టార్ ను మంగళవారం రాత్రి ఘనంగా ఆవిష్కరించారు. తొలుత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి స్టార్ ను వెలిగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినానికి సూచనగా ఏర్పాటు చేసే స్టార్ ఇందిరానగర్ కాలనీలో వైభవంగా ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. అందరూ కలిసికట్టుగా స్టార్ ను ఏర్పాటు చేయడం ఉదాహమన్నారు. ఇక సకల మానవాళికి ప్రేమ శాంతిని పంచిన యేసుక్రీస్తు జననానికి గుర్తుగా నక్షత్రాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ యూత్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. చిల్డ్రన్స్ యూత్ అధ్యక్షులు గుండెపోగు సాయిరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేక సురేష్, మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు చుద్దపల్లి నాగరాజు, పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అత్తోట శరత్, గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు చంద్ర వినయ్, మాస్ కమిటీ ట్రెజరర్ సిద్దన కమలాకర్, చిల్డ్రన్స్ యూత్ నాయకులు కాకర్లముడి చిరంజీవి, విజయ్ కుమార్, కాకర్లముడి నవీన్, జమ్ము సతీష్, మంచాల మనోజ్, ఎస్కే ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. క్రిస్టమస్ స్టార్ సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి ఈ స్టార్ ఓపెనింగ్కి ఆహ్వానించిన కమిటీ పెద్దలకి, సభ్యులకి, చిల్డ్రన్ అండ్ యూత్ అసోసియేషన్ 32వ వార్డు ఇందిరానగర్ కాలనీ పెద్దలకి, చిన్నలకి నా ధన్యవాదాలు. ఈరోజు ఈ క్రిస్టమస్ స్టార్ సందర్భంగా ఇంతమంది పెద్దలు ఇక్కడ గ్యాదర్ అయి స్టార్ని ఎరెక్ట్ చేయడం అనేది చాలా శుభపరిణామం. చాలా కాలం నుండి మన దగ్గర స్టార్స్ నడుస్తూనే ఉన్నాయి, కానీ యాక్చువల్గా ఇందిరానగర్ కాలనీకి ఇది ముఖద్వారం. ఈ ముఖద్వారంలో స్టార్ పెట్టాలనే ఆలోచన చేసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ధన్యులు. నాకు తెలిసి ఈ యూత్, ఇంతమంది యూత్ ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరూ 90% విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చి ఉంటారు. నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడినే. కాకపోతే విలేజ్లో ఎలా ఉంటాయి అంటే కాలనీస్ సపరేట్గా ఉంటాయి, ఈ పల్లె ఈ పల్లె ఈ పల్లె అని. కానీ మన కాలనీకి ఉన్న ఒక అదృష్టం ఏంటంటే ఇది పల్లె కాదు, ఇట్ ఈజ్ ఎ మిక్స్డ్ గ్రూప్. అందరూ ఒక ఇంటి ప్రక్క ఆ ఇల్లు ఎవరిదనేది కూడా తెలియని విషయం. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేక కండిషన్స్ ఏంటంటే పల్లెల్లో తెలుస్తుంది ఎవరేమిటి అనేది, ఈ కాలనీస్లో అంతగా తెలియదు. కాకపోతే అంబేద్కర్ కలలు కన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యం రావాలి అనేది ఆయన కోరిక. ఆయన జీవితకాలం ఈ అణగారిన వర్గాల కోసం పాటుపడి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ వదిలేసి చివరి నిమిషం వరకు కూడాను ఈ సమాజ శ్రేయస్సు కోసం పనిచేశారు. స్థానిక అమరావతి ప్యాలెస్లోని ఇందిరానగర్ 32వ వార్డులో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ స్టార్ను ఏర్పాటు చేసి క్రిస్మస్ ఈ క్రీస్తు పుట్టుకకు శుభసూచకమైనటువంటి నక్షత్రాన్ని ఆవిష్కరించడం జరిగినది. ఈరోజు దైవసేవకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పాల్పంచుకొని మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషకరం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఇందిరా కాలనీలో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నక్షత్రాన్ని ఏర్పాటు చేసి క్రీస్తు పుట్టుక ఏదైతే గుర్తుగా ఉందో నక్షత్రం ప్రజల పేదల వెలుగుల్లో జీవితాల్లో వెలుగు నింపే ఒక నక్షత్రం. ఒక యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఈ రాజ్యాన్ని మరి ఆయన స్థాపించి ప్రతి ఒక్క పేదవాళ్ళని, ప్రతి ఒక్క సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్క కుల మతాల భేదాలు లేకుండా మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎంతో గొప్పగా, అత్యంత ఘనంగా ఏర్పాటు చేసుకునే నక్షత్రంతో పాటు క్రిస్మస్ వేడుకలు కూడా చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. డిసెంబర్ నెలంతా నవంబర్ 25 నుంచి మొదలుకుంటే మళ్ళీ నూతన సంవత్సరం వచ్చేంతవరకు కూడా మరి ఇలాంటి ప్రజలకి ఎంతో పండగ రోజులు. అలాంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఆ దేవాతి దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు ఈ ప్రాంత వాసులందరికీ, ఏర్పాటు చేసి కమిటీలో ఉన్న ప్రతి ఒక్క యువకులకి, ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క పెద్దలకి అందరికి కూడా ఆ దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇందిరానగర్ చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో యేసు ప్రభు పుట్టుకకు గుర్తు అయిన స్టార్ని ఈరోజు నక్షత్రాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆ దేవుని కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ యూత్ వారికి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం. థ్యాంక్ యూ.
స్థానిక బాలాజీరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా మంగళవారం రాత్రి కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి వరలక్ష్మి దంపతులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొని కార్తీక దీపాన్ని వెలిగించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుందరాచార్యులు నాగమారుతిలు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు. యావత్ భక్తులందరూ కార్తీక దామోదరుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో ఎన్వీఎస్ మల్లేశ్వరి పర్యవేక్షించారు. మెట్టు శ్రీనివాసరెడ్డి, రమాదేవి విశేష సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. మన స్థానిక పట్టాభిరామస్వామి దేవస్థానంలో వేంచేసుకున్న శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో విశేషంగా కార్తీక బహుళ ఏకాదశి పురస్కరించుకొని విశేషంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. స్వామివారి యొక్క ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మన పట్టాభిరామస్వామి వారి సన్నిధిలో జరిగేటువంటి దీపోత్సవంలో ప్రతి సంవత్సరం విశేషంగా దాతలుగా పేరం సంజీవరెడ్డి గారి దంపతులు, వరలక్ష్మి గారు సకుటుంబం ఎంతో విశేషంగా పాల్గొని ఈ దీపోత్సవాన్ని దగ్గరుండి జరిపించడం జరుగుతుంది. ఈవో మల్లేశ్వరి గారి కూడా విశేషంగా సహకారం అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో భక్తులందరూ కూడా దీపారాధన చేసి ఈ కార్తీక మాసాన్ని పరిపూర్ణ కార్తీక దామోదరు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని దీపారాధనలో స్వామివారి అనుగ్రహానికి పాత్రగా తెలియజేస్తూ ఉన్నాం. కార్తీక మాసం శ్రీ కోదండరామ దేవస్థానం 34వ వార్డులో 33, 34 వార్డుకు సంబంధించి ప్రజలందరూ ఈ కార్తీక మాసం శుక్రవారం ఈ దీపారాధనకి అందరూ విశేషంగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం శ్రీ మారుతి గారు పర్యవేక్షణలో ఈ కోదండరామ దేవస్థానంలో ఈ కార్యక్రమం, అలాగే శ్రీరామనవమి కానీ అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి 33, 34 వార్డులు అందరికీ, తెనాలపట్న ప్రజలందరికీ సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగించాలని ఆ పరమేశ్వరుని మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఈ దీపోత్సవంలో అందరం ప్రార్థిస్తూ కోరుకుంటా ఉన్నాం. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతాంగానికి అండగా నిలవడమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దు. మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధికా రమేష్. కార్యకర్తలకు భరోసానిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.